ఫ్రెండ్స్, ఒక 5 నిమిషాల టైంలో మనం ప్రిలిమ్స్ క్వశ్చన్ పేపర్ అన్ని రకాల ఎగ్జామ్స్, బ్యాంకింగ్ అయినా మరో సెక్టార్ అయినా అన్ని రకాల ఎగ్జామ్స్లో కూడా ప్రిలిమ్స్లో ఇంగ్లీష్ క్వశ్చన్ పేపరు ఏ టాపిక్ ఎన్ని మార్కులకు అలాట్ చేసి ఉంటారో ఒకసారి మీకు గుర్తు చేస్తాను. మీకు అన్నీ తెలిసింటాయి, ముందే అనుకున్నాం అన్నీ కూడా, మరొకసారి గుర్తు చేస్తాను. ట్రై టు రికలెక్ట్. Ordinarily, in an English question paper for any bank examination, you have 30 marks. ఈ 30 మార్క్స్ని వాళ్ళు ఒక్కోసారి కేవలం 3 టాపిక్స్కే పరిమితం చేసి అడిగేయచ్చు, లేదా ఒక్కోసారి ఇప్పుడు బోర్డు మీద మీరు చూస్తున్నట్టు 6 టాపిక్స్ కూడా అడగొచ్చు, లేక 5 టాపిక్స్కే పరిమితం చేయొచ్చు. మొత్తం మీద 30 మార్కులని వాళ్ళు ఎలాగైనా డిజైన్ చేసుకోవచ్చు. ఎక్కువగా కనపడే ప్యాటర్న్ ఇది. కాంప్రహెన్షన్, ఫిల్లర్స్, ఫ్రేజ్ రీప్లేస్మెంట్, ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్. ఫోర్త్ వన్, ఎర్రర్ లొకేషన్, ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ డిటెక్షన్ ఆఫ్ ఎర్రర్స్. అండ్ ఫిఫ్త్ వన్ ఈజ్ పారాజంబుల్స్, ఆల్సో నోన్ యాజ్ జంబుల్డ్ సెంటెన్సెస్ ఆర్ జిగ్జాగ్ సెంటెన్సెస్. ఫైనలీ క్లోజ్ టెస్ట్, CLO, నాట్ SE బట్ ZE, క్లోజ్ టెస్ట్. ఈ 6 టాపిక్స్ మనకు తరచు కనపడుతుంటాయి ప్రిలిమ్స్ క్వశ్చన్ పేపర్లు. సాధారణంగా SBI వాళ్ళు కండక్ట్ చేసే ఎగ్జామ్లో క్వశ్చన్ పేపర్ ఏ ప్యాటర్న్లో ఉంటుందో, మిగిలిన బ్యాంక్ అయినా మిగతా ఇతర సెక్టార్స్ వాళ్ళు కండక్ట్ చేసే క్వశ్చన్ పేపర్ కూడా దాదాపుగా అదే మోడలే ఫాలో అవుతుంటారు. సో ఒక్కోసారి కేవలం 3 టాపిక్ ఇందాక చెప్పాను కదా. In one examination, I remember, maybe in 2016 or somewhere, they have given only 3 topics. Comprehension 10 marks, phrase replacement 10 marks, close test 10 marks. Only 3. 10 marks each, and thus they made it 30. So, ala aina ivvachu. Be prepared for any type of question paper. Then you can handle them ಸ್ಮೂತ್ಲಿ. ನಮಗೆ ನಾಲೆಡ್ಜ್ ಇದ್ದರೆ ಸಾಕು, ಅವ್ರು ಹೆಂಗನ ಕೊಟ್ಕೊಳ್ರಿ, ನಮಗೇನು, ನಾವು ಚೆನ್ನಾಗಿ ಅದನ್ನು ಟ್ಯಾಕಲ್ ಮಾಡ್ಬೋದು, ಸ್ಮೂತಾಗಿ ಹ್ಯಾಂಡಲ್ ಮಾಡ್ಬೋದು. ಬಟ್ ವಾಟ್ ವಿ ನೀಡ್ ಈಸ್, ಆರ್ ವಿ ಪ್ರಿಪೇರ್ಡ್ ಟು ಫೇಸ್ ದಿಸ್ ಇಂಗ್ಲೀಷ್ ಪಾರ್ಟ್? ಅದನ್ನು ಚೆನ್ನಾಗಿ ಸಕ್ಸಸ್ಫುಲ್ ಆಗಿ ಫೇಸ್ ಮಾಡಬೇಕಂದ್ರೆ ನೀವು ಭಾಳ ಪ್ರಾಕ್ಟೀಸ್ ಮಾಡಿರಬೇಕು. మీరు చాలా ప్రాక్టీస్ చేసి ఉంటే వాళ్ళు ఏ మోడల్ అయినా అడగని మీకు సోర్స్ తెలుసు కాబట్టి ఈజీగా దాన్ని స్మూత్గా హ్యాండిల్ చేస్తారు. కావాల్సిన మార్కులు తెచ్చుకోండి. 30 మార్క్స్ ఉంటే మీరు బాగా ప్రాక్టీస్ చేసుకుంటే సులభంగా 18 నుంచి 25 మార్కుల దాకా తెచ్చుకోవచ్చు. కాబట్టి మీరు అలా ప్రాక్టీస్, అంత మంచి మార్కులు రావాలి అంటే మీరు వదిలిపెట్టకుండా రోజు ఒక 2-3 అవర్స్ అయినా ఇంగ్లీష్ చేసుకుంటూ ఉంటే అప్పుడు మీకు ఆ మార్క్స్ వస్తాయి. చాలామంది ఇంగ్లీష్లో క్వాలిఫై కావడం కష్టము అనుకుంటుంటారు. నేను కాదన్ను, ఇంగ్లీష్ పేపర్ కొంచెం కష్టంగానే ఉంటుంది. ఎందుకంటే మనం వచ్చిన బ్యాక్గ్రౌండ్లో, అంటే మన హై స్కూల్, మన డిగ్రీ, ఆ కాలేజీ, ఆ టైంలో మనం ఇంగ్లీష్ మీద దృష్టి పెట్టిండం. ఎంతసేపు కూడా మిగతా సబ్జెక్ట్స్, గ్రూప్స్ మీద మనం కాన్సన్ట్రేట్ చేసింటాము. అప్పుడు అది అవసరం కాబట్టి చేసిండొచ్చు. బట్ ఇప్పుడు వచ్చేటప్పటికి ఇంగ్లీష్లో మనం చాలా వెనుకబడ్డానికి కారణం వచ్చి మనం దాని మీద ఎక్కువసేపు దృష్టి పెట్టి ప్రాక్టీస్ చెయ్యం. ఒకరోజు చేసి మళ్ళీ మానేస్తుంటాం. అలా కాకుండా రెగ్యులర్గా చేసేవాళ్ళు మొదటి అటెంప్ట్లోనే ఇంగ్లీష్ మంచి మార్కులు తెచ్చుకోగలుగుతారు. మా ఇన్స్టిట్యూట్లో అట్లాంటి పిల్లలు చాలామంది ఉన్నారు. సో ఈ విధంగా మీరు ఈ విషయాలు దృష్టిలో పెట్టుకొని వీటిని బాగా ప్రాక్టీస్ చేద్దాం. ముందుగా ఈ కాంప్రహెన్షన్ అనేది ఉంది కదా, దీంట్లో ఒక ప్యాసేజ్ కింద క్వశ్చన్స్ ఉంటాయి. అది ఆ ప్యాసేజ్ అనేది 2-3 పారాగ్రాఫ్స్ ఉండొచ్చు, లేక ఒకటే పెద్ద పారాగ్రాఫ్ ఉండొచ్చు. దాని కింద 5 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 5 క్వశ్చన్స్ కూడా కంటెంట్ మీద అయినా ఉండొచ్చు, లేదా 3 క్వశ్చన్స్ ఆన్ ద కంటెంట్, హూ సెడ్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద సెంటెన్స్, వాట్ ఈస్ ద ఆథర్స్ ఐడియా బిహైండ్ రైటింగ్ దిస్ ప్యాసేజ్, అది అట్లా అడగొచ్చు. లేదా దాంతోపాటు మరో 2 క్వశ్చన్స్ని వొకాబులరీ మీద అడగొచ్చు. అంటే సినానిమ్, యాంటోనిమ్, సిమిలర్ వర్డ్, ఆపోజిట్ వర్డ్, అట్లా కూడా అడగవచ్చు. ఒక్కోసారి వొకాబులరీకి ఇంపార్టెన్స్ ఇస్తుంటాడు. సో 3 క్వశ్చన్స్ వొకాబులరీ మీద ఉండి జస్ట్ 2 క్వశ్చన్స్ కంటెంట్ మీద ఉంటుంది. ఎలా అయినా మొత్తానికి మనకు ప్యాసేజ్ని బాగా ఫాస్ట్గా చదివి ఎనలైజ్ చేసుకొని
దానికి ఆన్సర్ ఎక్కడుందో క్విక్గా గ్రాస్ప్ చేసేది అలవాటు అయితే మనం ఆ 5 మార్కుల కాంప్రహెన్షన్లో కూడా ఈజీగా 3 to 4 మార్క్స్ తెచ్చుకోవచ్చు. సమ్టైమ్స్ వీ విల్ బి ఫార్చునేట్. హౌ? we will be fortunate when we get stories in the form of passages. ಕಥೆಗಳು ಇಷ್ಟುಂಟಾಡು, ಕಥೆ ಕೊಡ್ತಾ ಇರ್ತಾನೆ. ಕಥೆಗಳು ಕೇಳಿದಾಗ ನಾವು ಭಾಳ ಸುಲಭವಾಗಿ ಆನ್ಸರ್ ಮಾಡ್ಬೋದಲ್ಲ, ಯಾಕಂದರೆ ಅಲ್ಲಿ ಕ್ಯಾರೆಕ್ಟರ್ಸ್ ಇರ್ತವೆ, ಅವ್ರ ಹೆಸರುಗಳು ಇರ್ತವೆ, ಆ ಏನು ಕ್ಯಾರೆಕ್ಟರ್ ಏನು ಮಾತಾಡಿದೆ ಅಂತ ನಮ್ಗೆ ಚೆನ್ನಾಗಿ ಅರ್ಥ ಆಗಿಬಿಡುತ್ತೆ, ನಾವು ಈಸಿಯಾಗಿ ಟ್ಯಾಕಲ್ ಮಾಡ್ಬೋದು. ಬಟ್ ಡೋಂಟ್ ಎಕ್ಸ್ಪೆಕ್ಟ್ ಸ್ಟೋರೀಸ್ ಟು ಬಿ ಇನ್ ಎವ್ರಿ ಕ್ವಶನ್ ಪೇಪರ್. బీ ప్రిపేర్డ్. దెన్ సో కాంప్రహెన్షన్ అది 5 మార్క్స్ ఉంటుంది. రెండవది ఫిల్లర్స్. ఈ ఫిల్లర్స్ అనేవి మనం ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ అని నేర్చుకుంటామే హై స్కూల్ లేక ఇంటర్మీడియట్ డిగ్రీ ఆ లెవెల్లో, అట్లాంటివే కానీ కొంచెం స్టాండర్డ్ ఉంటాయి. ఇవి సింగిల్ ఫిల్లర్గా, డబల్ ఫిల్లర్స్గా, ట్రిపుల్ ఫిల్లర్స్గా మనము చూడొచ్చు క్వశ్చన్ పేపర్లు. ఒక్కోసారి 2 సెంటెన్సుల్లో ఉండే 2 బ్లాంక్స్కి ఒక వర్డే సరిపోతుంది, అట్లావి కూడా అడుగుతుంటాడు. ఎక్కువగా ట్రిపుల్ ఫిల్లర్స్ మనం మెయిన్స్ ఎగ్జామినేషన్ పేపర్లో చూస్తుంటాము ఇంకింత స్టాండర్డ్తో. బట్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ వరకు వచ్చేటప్పటికి సింగిల్ ఫిల్లర్స్ లేక డబల్ ఫిల్లర్స్ ఎక్కువగా మనం చూడొచ్చు. ఆ ఫిల్లర్స్ని ఎలా మనం ట్యాకిల్ చేస్తే మంచి మార్క్స్ స్కోర్ చేయొచ్చో రాబోయే క్లాసుల్లో చెప్తాను. ప్రస్తుతానికి సిలబస్ మాత్రం మీకు గుర్తు చేస్తున్నాను. మూడవది ఫ్రేజ్ రీప్లేస్మెంట్. దీనికి ఇంకొక పేరు వచ్చి సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఒక సెంటెన్స్లో 2-3 వర్డ్స్ లేక 4 to 6 వర్డ్స్ని డార్క్గా ఇచ్చింటారు, డార్క్గా ಕೊಟ್ಟಿರ್ತಾರೆ. ಆ ಡಾರ್ಕ್ ಪಾರ್ಟ್ ಮಾತ್ರ ಎರರ್ ಇರ್ಬೋದು, ಆರ್ ಎರರ್ ಕೂಡ ಇರದಾಗಿ ಸೆಂಟೆನ್ಸ್ ಸರಿగ్గా ಇರ್ಬೋದು. సెంటెన్స్ మేబీ ఓకే వితౌట్ ఎనీ ఎర్రర్. అలాంటప్పుడు మనం కింద వాళ్ళు ఇచ్చిన 5 ఆప్షన్స్ లేక 4 ఆప్షన్స్లో దేన్ని అక్కడ వాడితే రాంగ్గా ఉన్న ఆ పార్ట్ సరిగ్గా రీప్లేస్ అవుతుందో మనం ఆలోచించి ఆన్సర్ని సప్లై చేయాల్సి ఉంటుంది. దీన్ని ఫ్రేజ్ రీప్లేస్మెంట్ అంటారు. ఇది బాగా చేయాలంటే మనకు టెన్సెస్, ప్రిపోజిషన్స్, కంజంక్షన్స్, ఇంకా క్లాజెస్, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్, సింపుల్, కాంప్లెక్స్, కాంపౌండ్ సెంటెన్సెస్, నౌన్స్, ఇట్లాంటివి టాపిక్స్ బాగా తెలిసి ఉండాలి. కాబట్టి ఫ్రేజ్ రీప్లేస్మెంట్ అనేది చాలా క్రూషియల్. దట్ కవర్స్ ఆల్మోస్ట్ ఆల్ టాపిక్స్ విచ్ వీ లెర్న్ యాజ్ పార్ట్ ఆఫ్ అవర్ ఇంగ్లీష్ గ్రామర్. సో పే స్పెషల్ అటెన్షన్ టు ద ఫ్రేజ్ రీప్లేస్మెంట్ పార్ట్. నౌ కమ్స్ ఎర్రర్ లొకేషన్. ఈ ఎర్రర్ లొకేషన్ కూడా ఫ్రేజ్ రీప్లేస్మెంట్ లాంటిదే, కానీ ఒక చిన్న తేడా ఏమిటంటే ఫ్రేజ్ రీప్లేస్మెంట్లో ఇచ్చినట్టుగా ఒక పార్టే డార్క్గా ఇవ్వకుండా ఇక్కడ వాడు సెంటెన్స్ని 4 ಭಾಗలుగా ಡಿವೈಡ್ చేస్తారు. అందులో ఏదో ఒక పార్ట్లో ಯಾವುದೋ ಒಂದರಲ್ಲಿ ಒಂದು ಎರರ್ ಇರುತ್ತೆ. ಒಂದೊಂದ್ಸಾರಿ ಎಲ್ಲ ಡಿವಿಷನ್ಸ್ನಲ್ಲಿ ಕೂಡ ಎರರ್ಸ್ ಏನು ಇಲ್ದಾಗಿ ಸೆಂಟೆನ್ಸ್ ಇವಾಗೆ ಕರೆಕ್ಟಾಗಿ ಕೂಡ ಇರ್ಬೋದು, ఇప్పటికి కరెక్ట్ కూడా ఉంటుంది. ఏ డివిజన్లోనూ ఏ పార్ట్లోనూ ఎర్రర్ ఉండదు. అప్పుడు నో ఎర్రర్ అనే 5th ఆప్షన్ తీసుకోవచ్చు, తీసుకోవచ్చు. కనీసం ఒకటైనా ఎర్రర్ లేకుండా ఉండే సెంటెన్స్ మనకు కనపడుతుంటుంది వాళ్ళు ఇచ్చే 5 క్వశ్చన్స్లో. ఒక్కోసారి 2-3 కూడా ఎర్రర్ లేకుండా కూడా ఉండొచ్చు. మనకు చూడాల్సింది ఎన్ని ఎర్రర్స్ ఉంటాయి, ఎన్ని ఎర్రర్స్ ఉండవని కాదు, ఆ ఎర్రర్స్ని ఎర్రర్సా కాదా మనం గుర్తుపట్టగలిగిన నాలెడ్జ్ మనకుందా లేదా ఆలోచించుకోవాలి. అలా చేస్తే వాళ్ళు ఎలాగైనా ಕ್ವಶನ್ ಅಡಗನೆ ಅವ್ರು ಹೆಂಗೈನಾ ಆ ಕ್ವಶನ್ ಅವರು ಕೇಳ್ರಿ, ನಾವು ಅದನ್ನು ಬ್ರೇವ್ ಆಗಿ ಬೋಲ್ಡ್ ಆಗಿ ಸಕ್ಸಸ್ಫುಲ್ ಆಗಿ ಫೇಸ್ ಮಾಡ್ತೀವಿ. ರೈಟ್. ಸೊ ಎರರ್ ಲೊಕೇಶನ್, ಇದಕ್ಕೆ ಇನ್ನೊಂದು ಹೆಸರು ಎರರ್ ಡಿಟೆಕ್ಷನ್ ಆರ್ ಡಿಟೆಕ್ಷನ್ ಆಫ್ ಎರರ್ಸ್. ಈ 3 ఒకటే. నౌ కమ్స్ 5th వన్, పారా జంబుల్స్. అనదర్ నేమ్ ఫర్ దిస్ ఈజ్ జంబుల్డ్ సెంటెన్సెస్, జిగ్జాగ్ సెంటెన్సెస్ అని కూడా అంటుంటారు. అంటే సెంటెన్సెస్ చిన్నవో లేక కాస్త పొడుగున్నవో, స్టోరీస్ కావచ్చు లేక ఎస్సేస్ కావచ్చు, కొంచెం ముందు వెనకలా ఉంటాయి. అంటే 3rd సెంటెన్స్ అనిపించుకోదగినది ఫస్ట్లోనే ఇచ్చింటాడు, 5th అనిపించుకోదగినది 2nd ప్లేస్లో ఉండొచ్చు. మనం వాటిని అందరినీ ఆర్డర్లో పెట్టుకుంటే కొహెషన్ ఏర్పడి, ఒక ఆర్డర్ ఏర్పడి, ఒక స్టోరీనో ఒక పారాగ్రాఫో తయారవుతుంది. దట్ విల్ బి పర్ఫెక్ట్. దాన్ని మనం పారాజంబుల్స్ అంటారు. కాబట్టి ఆ పారాజంబుల్స్ కూడా ఇది ఆప్షనల్, ఒక్కోసారి ఉండదు క్వశ్చన్ పేపర్లు. మీరు అనుకోవచ్చు అప్పుడు మరి 5 మార్కులు లేకపోతే
25గా అవుతుందా క్వశ్చన్ పేపర్కి 30 మార్క్సే. మరి అప్పుడు ఏం చేస్తాడు అంటే ఎక్కడో ఒక చోట ఈ 5 మార్కులు కవర్ చేసి ఉంటాడు. అంటే ఇక్కడ 7 అడగడము, లేక ఇంకొక ఫిల్లర్ ఎక్కువగా ఇవ్వడము, లేక 2 ఇవ్వడము ఎక్కువగా, అట్లా చేస్తుంటాడు. చేసి ఈ 5 మార్కులు ఇక్కడ కవర్ చేసేస్తాడు. లేదా కాంప్రహెన్షనే 10 మార్క్స్ ఇచ్చేయచ్చు, మిగతా 20 డివైడ్ చేయొచ్చు. అట్లా 30 మార్క్స్ దాటకుండా చూసుకుంటాడు ఈ టాపిక్స్ కవర్ చేస్తూ. రైట్. చివరిది క్లోజ్ టెస్ట్. మీకు ఎక్కువ మార్కులు తెచ్చిపెట్టే సెక్షన్ ఏదైనా ఒకటి ఉందా క్వశ్చన్ పేపర్లో అంటే అది క్లోజ్ టెస్ట్ అనొచ్చు. ఎందుకంటే క్లోజ్ టెస్ట్లో మీకు అక్కడ ఆన్సర్స్ కనపడుతుంటాయి, ఇక్కడ ఆన్సర్స్ ఉంటాయి. మీరు చేయాల్సిందల్లా కూడా ఆ బ్లాంక్ వచ్చిన చోట, ఆ బ్లాంక్కి వెనకల, బ్లాంక్ తర్వాత ఉండే పదాలని బాగా స్టడీ చేయాలి. అంతేకాదు ఈ సందర్భంలో ఈ పదం తర్వాత ఆ వర్డే వస్తుంది కదా అనే విషయం మీకు తెలిసి ఉండాలి. మనం వాటిని క్లాసెస్ నడుస్తున్న రోజుల్లో కొలోకేషన్స్ అని మీకు సెమినార్ హాల్లో చాలా రోజుల పాటు మీకు గుర్తు చేస్తూ ఉండేవాడిని. అంటే ఈ వర్డ్ కాంబినేషన్ ఆ వర్డే ఉంటుంది అని. ఉదాహరణకు స్టాక్ మార్కెట్ల గురించి ఇచ్చిన ప్యాసేజ్లో అయితే మీకు స్టాక్ మార్కెట్లన్నీ కూడా నిలకడగా లేకపోతే అప్పుడు వాడే పదము వోలటైల్ అనే పదం ఎక్కువగా వాడుతుంటాడు. సో స్టాక్ మార్కెట్స్ వర్ డాష్ డ్యూరింగ్ ది లాస్ట్ మంత్ కాజింగ్ లాట్ ఆఫ్ ప్యానిక్ ఇన్ ద వరల్డ్ ఎకానమీ అని ఇచ్చాడు అనుకోండి ఒక సెంటెన్స్. అందులో ఆప్షన్లో వైలెంట్, వోలటైలు, వెర్సటైలు ఇచ్చింటాడు. మనకు కావాల్సింది వోలటైల్ అంటే కనుక నిలకడ లేకుండా అమాంతం పెరిగిపోవడం లేక తబ్బున పడిపోవడం ఇట్లా జరుగుతుంటాయి. దీన్ని వోలటైల్ మార్కెటింగ్ అని అంటుంటారు స్టాక్ మార్కెట్ లాంగ్వేజ్లు. కాబట్టి అట్లాంటి వర్డ్ కాంబినేషన్స్, కలోకేషన్స్ అనేవి చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తాయి క్లోజ్ టెస్ట్లో మార్కులు తెచ్చుకోవడానికి. ఇఫ్ యూ డివోట్ 2 hours time to prepare in English, my advice to you, or rather my request to you is devote at least 40 minutes for close test alone. ఇంకా మీరు క్లోజ్ టెస్ట్లో ఇంకా మంచి మార్కులు తెచ్చుకోవాలంటే యూ షుడ్ రీడ్ ఇంగ్లీష్ డైలీ పేపర్స్, ఎస్పెషలీ పేపర్స్ విచ్ క్యారీ ఆర్టికల్స్ రిగార్డింగ్ ఫినాన్స్, ట్రేడ్, కామర్స్, బిజినెస్, ఎకానమీ ఇట్లాంటి అంశాల మీద పేపర్స్లో వ్యాసాలు వస్తుంటాయి. వాటిని చదువుతూ ఉంటే ద హిందూ, ఫినాన్షియల్ ఎక్స్ప్రెస్, ఎకనామిక్ టైమ్స్, బిజినెస్ స్టాండర్డ్, ఇండియన్ ఎక్స్ప్రెస్, టైమ్స్ ఆఫ్ ఇండియా ఇట్లాంటి వాటిలో మీరు ఆ ఎకానమీ పేజెస్ చదువుతుంటే, ఎడిటోరియల్ చదువుతుంటే, సెంటర్ పేజ్ అంటాం, సెంటర్ స్పేడ్ కూడా అంటారు, అవి చదువుతుంటే మీరు ఈజీగా మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. దాంతోపాటు మీరు చేయాల్సింది ఏమిటంటే ఇందాక చెప్పానే వర్డ్ కాంబినేషన్స్ నేర్చుకోవాలి. అలానే గ్రామర్ రూల్స్. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. గ్రామర్ రూల్ క్లోజ్ టెస్ట్లో ఎలా పనికి వస్తుంది అని. ఒక బ్లాంక్ ఉంటుంది, ఆ బ్లాంక్లో నౌన్ రావాలి. వాళ్ళని నౌన్సే ఇచ్చినారనుకోండి ఆప్షన్స్లో కొంచెం ఇబ్బంది అవుతుంది. ఒకవేళ అలా కాకుండా 3 words వేరే ఉన్నాయి, 2 మాత్రమే నౌన్స్ ఉన్నాయి. మనకు ఏం తెలిసిందంటే ఆ బ్లాంకులో నౌన్ రావాలని తెలిసిండాలి. ఎందుకు అలా తెలిసిండాలి, ఎందుకు నౌనే రావాలి అక్కడ అంటే వెనకాల ఒక అడ్జెక్టివ్ ఉంటుంది. ఆ బ్లాంక్ వెనకాల ఒక అడ్జెక్టివ్ ఉంటుంది. సాధారణంగా 10కి 9 సార్లు అడ్జెక్టివ్ పక్కన మామూలుగా మనకు ఉండేది నౌన్. సో ఈ 5 పదాలలో నౌన్స్ ఏవో ఐడెంటిఫై చేయాలి. 5 నౌన్స్ అయితే ఇంకోసారి ఆలోచించండి ఏ సరిపోతుంది అప్రాప్రియేట్ అని. 2 నౌన్స్ అయితే కొంచెం ఈ పని ఈజీ అవుతుంది అలాగా. లేదా ఒక అడ్వర్బ్ తర్వాత బ్లాంక్ ఉంటుంది. అడ్వర్బ్ తర్వాత మామూలుగా మనకి ఏముంటుంది, అడ్జెక్టివ్ అయినా ఉండొచ్చు, వర్బ్ అయినా ఉండొచ్చు. కాబట్టి ఇచ్చిన పదాలలో వర్బ్స్ ఎన్ని ఉన్నాయి, అడ్జెక్టివ్స్ ఎన్ని ఉన్నాయో చూసుకోవాలి. నౌన్స్ ఉంటే తీసి పక్కన పెట్టేయచ్చు, ఎలిమినేట్ చేసేసేయచ్చు. అలా చిన్న చిన్న షార్ట్ కట్స్, టిప్స్ ద్వారా మీరు క్లోజ్ టెస్ట్లో మంచి మార్కులు తెచ్చుకోవచ్చు. ఇవి ఫ్రెండ్స్ ఈ 6 టాపిక్స్లో మనకు ప్రిలిమ్స్ క్వశ్చన్ పేపర్ ఉంటుంది. బాగా అర్థమైందా? ఇంకోసారి గుర్తు చేసుకోండి. మీరు 5 నోట్ చేసుకొని 6 నోట్ చేసుకున్నా పర్లేదు, గుర్తుంటాయి మీకు చాలామందికి ఇప్పటికే. వాటిని మళ్ళీ ఇంకోసారి మీరు టాపిక్ వైజ్ రోజు ప్రాక్టీస్ చేసుకున్నా, లేక ఒక 1 hour డివోట్ చేస్తే, మార్నింగ్ 1 hour, ఈవినింగ్ 1 hour అయితే మార్నింగ్ 1 hourలో మొదటి 3 టాపిక్స్ ప్రాక్టీస్ చేయడం, మీ దగ్గర ఉన్న సోర్సెస్లో లేక ఇంటర్నెట్లో వెబ్సైట్స్ ఉన్నాయి, వాటిలో మొదటి 3 ప్రాక్టీస్ చేసుకోవడం. దీంట్లో ఒక 2 ఎక్సర్సైజెస్, దీంట్లో ఒక 2 చేసుకోవడం మార్నింగ్ 1 hour ప్రిపరేషన్లో.
ఆఫ్టర్నూన్ ఆర్ ఈవినింగ్ ఆర్ నైట్ 1 hour ప్రిపరేషన్లో ఈ 3 కాన్సన్ట్రేట్ చేయొచ్చు. ఇవి ఒక 2 ఎక్సర్సైజ్, ఇవి ఒక 2 ఎక్సర్సైజెస్. ఇవి చేసేటప్పుడు మన ఇన్స్టిట్యూట్లో మనం ఇచ్చాం కదా బుక్స్, గ్రామర్ బుక్స్, ఇవన్నీ కూడా అవి దగ్గర పెట్టుకోండి. డౌట్ వస్తే ఆ టాపిక్ తీసి రెఫర్ చేసుకోవచ్చు. రూల్స్ ఎస్పెషల్లీ కంకార్డ్ అవిను, అలాగనే గ్రామర్ బుక్ ఇచ్చాం కదా అప్పుడు, అందులో చివరి చాప్టర్స్ ఉన్నాయి 22, 23 ఆ టాపిక్స్ కూడా 24. ఇవి బాగా చూసుకుంటే చాలా వరకు రూల్స్ అందులో ఉంచివే మీకు ಉಪಯೋಗಪಡ್తుంటాయి ఇక్కడ. ದಟ್ಸ್ ವೈ ಡೂಯಿಂಗ್ ಆಲ್ ದೀಸ್ ಥಿಂಗ್ಸ್ ಇವೆಲ್ಲ ಮಾಡಿದ್ರೆ ನೀವು ಏನು ತೊಂದರೆ ಇಲ್ಲದಾಗಿ 30 ಮಾರ್ಕ್ಸ್ಗೆ ಭಾಳ ಸುಲಭವಾಗಿ 17, 18, 20 ಕೂಡ ಸ್ಕೋರ್ ಮಾಡ್ಬೋದು. ಇನ್ನು ಅಷ್ಟಕ್ಕಂತ ಜಾಸ್ತಿ ಕೂಡ ಸ್ಕೋರ್ ಮಾಡ್ಬೋದು, ಪ್ರೊವೈಡೆಡ್ యూ మేక్ మోర్ ఆఫ్ ఎన్ ఎఫర్ట్. మీరు ఇంకా శ్రమ చేస్తే 30కి 25 కూడా క్రాస్ చేయొచ్చు ఒక్కోసారి. మన మధ్యలో 2 అమ్మాయిలు నాతో మాట్లాడుతున్నప్పుడు రిజల్ట్స్ వచ్చిన రోజున, అంటే వాళ్ళకి మార్క్స్ వచ్చినాయి, వాళ్ళు దే ఆర్ వెరీ హ్యాపీ. 3-4 ప్లేస్లో జాబ్స్ వచ్చినాయి. అందులో 2 అమ్మాయిలు, సుమారుగా 2-3 అబ్బాయిలు వాళ్ళు చెప్పారు, సార్ మాకు ఇంగ్లీష్లో 25, 30కి మెయిన్స్ ఎగ్జామినేషన్లో 40 ఉంటే అక్కడ 26, 27 వస్తేనే మంచి మార్కులు మెయిన్స్ ఎగ్జామ్లో. కానీ ప్రిలిమ్స్ ఎగ్జామ్లో 30కి 25, 26 వచ్చిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళు చెప్తుంటే ఐ ఫెల్ట్ సో హ్యాపీ దట్ దే హ్యావ్ రియలీ వర్క్డ్ హార్డ్ అండ్ దే హ్యావ్ మేడ్ ఇనఫ్ ప్రాక్టీస్. అందుకని వచ్చినాయి వాళ్ళకు. నమ్మకు కూడా పడుతుంది, మనకు కూడా వస్తాయి. కానీ మనం ఏం చేస్తామంటే వీ కీప్ ప్రొక్రాస్టినేటింగ్, అంటే మనం వాటిని వాయిదా వేస్తూ ఉంటాం. రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే, తలనొప్పి ఉంది, వేరే పని ఉంది, ఇట్లా మార్చుకుంటూ వస్తుంటాం కదా. ఇలాగనే పుణ్యకాలం అంతా గడిచిపోతుంది. దట్స్ వై అలా చేయకుండా ఏ రోజుకి ఆ రోజు, ఈ రోజు నేను ఇంగ్లీష్లో ప్రాక్టీస్ చేసుకున్నానా లేదా, చేసుకోలేదు అంటే పడుకోకూడదు ఆ రోజు రాత్రికి. అంత కసి ఉండాలి చదువుకునే విషయంలో. ఈ 2 ఎక్సర్సైజ్ చేసే పడుకుంటాను ఏమైనా కానీ అని. హెల్త్ కాస్త అటు ఇటు ఉన్నా కూడా కనీసం ఒక ఎక్సర్సైజ్ అయినా, ఒక క్లోజ్ టెస్ట్ అయినా, ఒక కాంప్రహెన్షన్ అయినా, లేక 10 ఎర్రర్ క్వశ్చన్స్ అయినా చేసే మీరు ఆ రోజుని ముగించాలి. ఇంత పట్టుదలతో ఉండే వాళ్లకు జాబ్స్ వెతుక్కుంటూ వస్తాయి. మీరు వాటికి పోవాల్సిన పనిలే, అవి ఎదురుకు వస్తాయి. అవే ನಿಮ್ಮ ಹತ್ರ ಬರ್ತವೆ, ನೀವು ಅಲ್ಲಿಗೆ ಹೋಗೋ ಕೆಲಸ ಇಲ್ಲ. ಪ್ರೊವೈಡೆಡ್ ಯು ಹ್ಯಾವ್ ದಿಸ್ ಕೈಂಡ್ ಆಫ್ ಆಟಿಟ್ಯೂಡ್, ದಿಸ್ zeal, this passion for learning. Hope you have understood what I have said today. Thank you. Bye for now.